ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపాలని అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏకంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాగైనా తనకే రావాలని ప్రతి ఒక్క జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ లో వేలు పెట్టడం, వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేయడం లేదా వివాదం నా వల్లే ఆగిందని ప్రచారం చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. Get them solved. Some were going for 31 years, two of them, 31, think of it, 31 years. One was 36 years, one was 28 years. I ended 7 wars. కానీ అసలు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను అమెరికా ఆపాలని చూడడాన్ని ఎంతవరకు నమ్మవచ్చు అనేదే ఇక్కడ అతిపెద్ద అనుమానం. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినా అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండలేదు. అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న కాబట్టి దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే అమెరికా అసలు రూపమే వేరు. వివాదం ఎక్కడ మొదలైనా అది యుద్ధం వరకు ఎప్పుడు వెళ్తుందా అని గుంటకాడి నక్కలా ఎదురు చూడడం అమెరికా లక్షణం. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కడ జరిగినా అమెరికాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికన్ వార్ ఎకనామీకి ఒక్కసారిగా బూస్ట్ లభిస్తుంది. యుద్ధానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని తయారు చేసే అమెరికన్ కంపెనీల కోసం అమెరికా ఇలా యుద్ధాలని ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం $350 బిలియన్ ఆదాయాన్ని అమెరికాకిస్తున్న వెపన్ ఇండస్ట్రీకి బూస్టింగ్ రావాలి అంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటే కుదరదు. అందుకే యుద్ధాలని ప్రోత్సహించడం, యుద్ధ రంగంలో ఆయా దేశాలు కాలి బూడిదవుతుంటే ఆ యుద్ధపు మంటల నుంచి చలి కాచుకోవడం అమెరికాకు తరతరాలుగా అలవాటైపోయింది. కాబట్టి ఈ వీడియోలో కొన్ని భయంకరమైన నిజాలను మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు యుద్ధాల వెనక జరుగుతున్న వ్యాపారం ఎలాంటిది, యుద్ధాల ద్వారా అమెరికా ఆయుధ సంస్థలు ఎలా లాభపడుతున్నాయి, ఎందుకని అమెరికా యుద్ధాలని వెనక నుంచి ప్రోత్సహిస్తూనే ముందు నుంచి ఆపే ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి కొన్ని పచ్చి నిజాలనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ అమెరికాపై మీకున్న అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సూపర్ పవర్స్ కెనాట్ లైస్ ఇన్ పీస్ అని ఇంగ్లీష్లో ఒక నానుడి వినిపిస్తూ ఉంటుంది. అంటే సూపర్ పవర్స్ ప్రశాంతంగా ఉండలేవు అని దీని అర్థం. అందుకే అమెరికా లాంటి దేశాలు నిరంతరం యుద్ధాలని కోరుకుంటూనే ఉంటాయి. అందుకే వివాదం లేని దగ్గర కూడా వివాదం సృష్టించడం, ఆ వివాదాన్ని యుద్ధంగా మార్చడంలో అమెరికాకున్న అనుభవం మరే దేశానికి లేదు. 1955 వియత్నాం యుద్ధం నుంచి ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం వరకు ఏ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకున్నా అమెరికన్ వెపన్ మేకింగ్ కంపెనీలు లాభపడిన సందర్భమే లేదు. 2001 9/11 అటాక్ తర్వాత అమెరికా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల మీద యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో లాక్హీడ్ మార్టిన్ కంపెనీ స్టాక్ ప్రైస్ దాదాపుగా 900% పెరిగింది. ఇక అమెరికా యుక్రెయిన్కి సహాయంగా రష్యా మీద యుద్ధం ప్రకటించిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్లన్నీ కుప్పకూలాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ కూడా 7% పతనమైంది. కానీ లాక్హీడ్ మార్టిన్ స్టాక్ ప్రైస్ మాత్రం ఏకంగా 42% పెరిగింది. నార్థ్రోప్ గ్రోమన్ స్టాక్ ప్రైస్ 32% పెరిగింది. జనరల్ డైనమిక్ స్టాక్ ప్రైస్ 22% పెరిగింది. యుద్ధం వల్ల ఒకవైపు స్టాక్ మార్కెట్లో మొత్తం పతనం అవుతుంటే ఈ అమెరికన్ కంపెనీలు మాత్రం ఎందుకు లాభపడుతున్నాయి అని అనుమానం వస్తుంది కదా. ఇప్పటివరకు చెప్పుకున్న లాక్హీడ్ మార్టిన్ కావచ్చు, నార్థ్రోప్ గ్రోమన్ కావచ్చు లేదా జనరల్ డైనమిక్స్ కావచ్చు, ఇవన్నీ వార్ మెకానిజంని ప్రొడ్యూస్ చేసే కంపెనీలు. గన్స్ అండ్ అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ అమెరికన్ కంపెనీలదే ఎక్కువ వాటా. అందుకే యుద్ధం మొదలైన వెంటనే ముఖ్యంగా ఆయా యుద్ధాల్లో అమెరికన్ పార్టిసిపేషన్ ఉంటే ఈ కంపెనీలకు లాభాల పంట పండినట్టే. అందుకే అమెరికాకు యుద్ధం అనేది ఒక సాధారణ విదేశాంగ విధానం కాదు. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో యుద్ధం అంటే అదో గొప్ప వ్యాపార అవకాశం కూడా. ఒక్క వార్ మెకానిజం సప్లై చేయడం మాత్రమే కాదు, యుద్ధంలో నష్టపోయిన దేశాలకి అండగా ఉంటున్నట్టు కలరింగ్ ఇవ్వడం, ఆయా దేశాల్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రిసోర్సెస్ ని కొల్లగొట్టడం కూడా అమెరికాకు అలవాటుగా మారింది. కాబట్టి అమెరికన్ పొలిటీషియన్స్ యుద్ధానికి మేము వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చారంటే దానిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్రలో అమెరికా భాగస్వామిగా ఉన్న అనేక యుద్ధాలు ఇందుకు ఉదాహరణగా మన కళ్ళ ఎదుటే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ యూరోప్ మీద దాడి చేయడం మొదలుపెట్టిన వెంటనే అమెరికా కూడా యుద్ధంలోకి దిగుతుంది అని అందరూ భావించారు. కానీ యూరోప్ మీద జరుగుతున్న దాడుల్ని అమెరికా ఏమాత్రం లెక్క చేయలేదు. రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా మొదట్లో దూరంగా ఉంది. కానీ 1941 డిసెంబర్ 7న జపాన్ ఒక పొరపాటు చేసింది. హవాయిలో ఉన్న అమెరికన్ నేవల్ పెరల్ హార్బర్ మీద జపాన్ సర్ప్రైజింగ్ అటాక్ చేసింది. దాంతో అమెరికా కూడా రెండో ప్రపంచ యుద్ధంలో దిగింది. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైతే 1941 డిసెంబర్ వరకు అమెరికా ఈ యుద్ధంలో పెద్దగా పాలు పంచుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. జపాన్ సైన్యం ప్రపంచాన్ని గడగడలాడించింది. కొరియా, తైవాన్, చైనా, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం, లావోస్, కంబోడియా
ఇలా తూర్పు ఆసియా దేశాలన్నీ జపాన్ చేతిలో నలిగిపోయాయి. అయితే జపాన్ ఇంతలో విధ్వంసం సృష్టిస్తుంటే అమెరికా మాత్రం జపాన్ మీద పోరాడేందుకు ఆయా దేశాలకు ఆయుధాలు సరఫరా చేయడం మొదలుపెట్టింది. 1941లో అమెరికా చైనాకు ఆయుధాలు ఇచ్చిందని జపాన్ పెర్ల్ హార్బర్ని అటాక్ చేసింది. జపాన్ చేసిన ఆ దాడిలో 2400 మంది అమెరికన్ సైనికులు మరణించారు. మరణించిన వారిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారు. దాంతో అమెరికా జపాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఎప్పుడైతే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో దిగిందో అమెరికా ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టింది. యుద్ధంలో పోరాడేందుకు అవసరమైన సామాగ్రిని తయారు చేసేందుకు అమెరికన్ కంపెనీల ప్రొడక్షన్ యాక్టివిటీ పూర్తిగా మారిపోయింది. కార్లు తయారు చేసే కంపెనీలు సైతం వార్ ట్యాంకర్లను, ఫైటర్ జెట్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. అమెరికాలో ఆడ మగ అన్న తేడా లేకుండా వార్ మెకానిజంని తయారు చేసేందుకు వర్క్ ఫోర్స్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ సమయంలో వార్ ఎకనామీ గురించి, అది తెచ్చిపెట్టే లాభాల గురించి అమెరికన్ కంపెనీలకు పెద్దగా అవగాహన లేదు. నిజానికి అమెరికన్ ఫోర్సెస్కి అవసరమైన వార్ మెకానిజంని సప్లై చేసేందుకు కంపెనీలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే 1941లో అమెరికన్ మిలిటరీ స్ట్రెంగ్త్ చాలా తక్కువ. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పటి వరకు కొనసాగుతుందో అన్న అంచనాలు లేవు. ఒకవేళ వార్ మెకానిజం ప్రొడక్షన్ కోసం ఈ కంపెనీలు మిలియన్ల కొద్ది డబ్బు ఖర్చు చేసి వార్ ఎక్విప్మెంట్ ని రెడీ చేస్తే ఈలోపు యుద్ధం ఆగిపోతే ప్రొడక్షన్ మీద పెట్టిన ఖర్చు పూర్తిగా వృధా అయిపోతాయని భయపడ్డాయి. ఏకంగా కంపెనీలు దివాలా తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వార్ మెకానిజం ని ప్రొడ్యూస్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు ఆ సమయంలో ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో అమెరికా వద్ద ఉన్న మినిమం వార్ ఎక్విప్మెంట్ తో జపాన్, జర్మనీ లాంటి దేశాలను ఎదుర్కొనే బలం అమెరికా వద్ద లేదు. దాంతో అమెరికన్ గవర్నమెంట్ ఆ సమయాల్లో అమెరికాలో వార్ మెకానిజం ప్రొడక్షన్ పెంచేందుకు ఒక చట్టం చేసింది. అదే లెండ్ లీజ్ యాక్ట్ 1941. ఆ యాక్ట్ ప్రకారం అమెరికన్ కంపెనీలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని కీలకమైన ఏ దేశానికైనా సప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్ మనీ ట్రాన్స్ఫర్ జరగకపోయినా కూడా అమెరికన్ కంపెనీల నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ విదేశాలకు ఎగుమతి అయ్యేలా చట్టం తెచ్చారు. దాంతోపాటు మినిమం ప్రాఫిట్ గ్యారంటీ అనే మరో స్కీమ్ను కూడా అమెరికా స్టార్ట్ చేసింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద పెట్టిన ఖర్చుకి కనీసం 10% లాభం వచ్చేలా అమెరికన్ మిలిటరీ ఆ ఎక్విప్మెంట్ ని కొనబోతుందని ప్రకటించారు. అంటే వార్ మెకానిజం మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి సెక్యూరిటీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దాంతో కంపెనీలకు ఫైనాన్షియల్ రిస్క్ ఉండదు. దాంతోపాటు లెండ్ లీజ్ యాక్ట్ వల్ల యూరోపియన్ కంట్రీస్ కి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అమెరికన్ కంపెనీలు వార్ మెకానిజం ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఈ చట్టం రాగానే విపరీతంగా పోటీ పడ్డాయి. అలా ఆ సమయంలో అమెరికన్ కంపెనీలు ఫైటర్ జెట్స్, వార్ ట్యాంకర్స్, గన్స్, అమ్యునిషన్ ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయి. ఫోర్డ్ కంపెనీకి చెందిన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బాంబర్ ఫ్యాక్టరీగా మారిపోయింది. అమెరికాలో కార్లు, ట్రక్కులు తయారు చేసే జనరల్ మోటార్స్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, మిలిటరీ ట్రక్స్, వార్ ట్యాంకర్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. విమానాలు తయారు చేసే బోయింగ్ కంపెనీ ఏకంగా బాంబర్ జెట్స్, ఫైటర్ జెట్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా అమెరికాలో వార్ ఫండింగ్ ఎకనామీకి బలమైన పునాదులు పడ్డాయి. ఆయా కంపెనీలు విపరీతమైన లాభాలు ఆర్జించాయి. దాంతోపాటు 1945లోనే అమెరికా మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్టు మీద $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్ అంటే న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసేందుకు అమెరికా చేసిన ప్రయత్నం పేరే ప్రాజెక్ట్ మ్యాన్ హ్యాటన్. 1945లోనే అమెరికా $2 బిలియన్ ఖర్చు చేసింది. ఇప్పుడున్న కరెన్సీ వాల్యూతో పోల్చుకుంటే దాని విలువ దాదాపు $30 బిలియన్ సమానం. అలా అమెరికా వార్ ఫండింగ్ విషయంలో బలమైన ముందడుగులు వేసింది. 1941లో అమెరికా వార్ ఇండస్ట్రీకి ఇచ్చిన బూస్టింగ్ వల్ల 1944 వచ్చేసరికి కేవలం 3 ఏళ్లలోనే అమెరికా ప్రపంచంలోనే లార్జెస్ట్ నేవీ, లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఉన్న దేశంగా మారిపోయింది. దాంతోపాటు 1944లో అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ అమెరికన్ జీడీపీలో 40% వరకు పెరిగింది. 1,17,00,000 మంది అమెరికన్ పీపుల్ వార్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ మీద ఆధారపడి జీవించడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ వార్ ఇండస్ట్రీ అనేది అమెరికన్ జీడీపీకి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఆ టైంలో అమెరికాకు ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే యుద్ధాలు లాభాలను తీసుకొస్తాయి అన్న విషయం అమెరికాకు బాగా అర్థమైంది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత ఎక్కువ లాభాలు, యుద్ధం ఎంత తీవ్రంగా ఉంటే అంతే స్థాయిలో లాభాలు ఉంటాయని అమెరికాకు అర్థమైంది. అయితే 1945లో జపాన్ మీద అణుబాంబులు వేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఒక కొలిక్కొచ్చింది. కానీ జపాన్, జర్మనీ, ఇటలీ ఇవన్నీ కలిసి అప్పటికే మొత్తం యూరప్ దేశాలన్నింటినీ నాశనం చేసి పడేశాయి. కానీ ఆ యుద్ధంలో అమెరికాకు పెద్దగా నష్టం జరగలేదు. నిజానికి ఆ యుద్ధంలో ఎలైడ్ పవర్స్ విజయం సాధించినా కూడా దాన్ని గొప్ప విజయం అని చెప్పలేం. ఎందుకంటే విపరీతమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఓటమి అంచుల వరకు వెళ్తే కానీ ఎలైడ్ పవర్స్ కి ఆ విజయం దక్కలేదు. కాబట్టి మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశం ఏదైనా ఉంది అంటే అది అమెరికానే. 1944లోనే ఆయా దేశాలు ఎకనామీ పరంగా, జియోపొలిటికల్ గా అన్ని విధాలుగా ధ్వంసమయ్యాయి. అలాంటి సమయంలో 1944లో ఒక ఒప్పందం జరిగింది.
అదే బ్రెట్టన్ వుడ్స్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం వివిధ దేశాల కరెన్సీలను US డాలర్తో లింకప్ చేశారు. ఆ సమయంలో ప్రపంచమంతా యుద్ధం వల్ల నష్టపోయి ఉంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఉండడంతో అమెరికన్ డాలర్కు ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ నుంచి అడ్వాంటేజ్ లభించింది. దాంతో అమెరికన్ కరెన్సీతో ట్రేడ్ చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడడం, యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ వార్ మొదలు కావడం, ఆసియా ఆఫ్రికా దేశాలకు స్వతంత్రం రావడం, కొత్తగా దేశాలు ఏర్పాటు కావడం, ఇలా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలకు డిఫెన్స్ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. మెజారిటీ దేశాలన్నీ మిలిటరీ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడం ప్రారంభించాయి. దాంతో వరల్డ్ వైడ్గా ఏర్పడ్డ వార్ మెకానిజం రిక్వైర్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ స్ట్రెంత్ అనేవి అమెరికన్ కంపెనీల్లో లాభాల వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. అలా అమెరికా క్రమంగా వార్ ఇండస్ట్రీకి కేంద్రంగా మారిపోయింది. అయితే ఈ స్థాయిలో డెవలప్ అయిన ఈ వార్ ఇండస్ట్రీకి కావాల్సింది ఒక్కటే, అదే యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యే వరకు అమెరికా, సోవియట్ అనే రెండు కూటముల మధ్య రెండుగా విడిపోయి ప్రచన్న యుద్ధం జరిగింది. ఇక్కడ ప్రచన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ అని అర్థం. కోల్డ్ వార్ అనగా యుద్ధం జరిగే ముందు ఉండే ఉద్రిక్త వాతావరణం. యుద్ధం ఏ క్షణమైనా మొదలవచ్చు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యే వరకు కొనసాగింది. కోల్డ్ వార్ సమయంలో అమెరికా సోవియట్ యూనియన్ని విలన్గా చూపించటం, కమ్యూనిజం వల్ల ఉన్న ముప్పుని ప్రపంచ దేశాలకు బోధించటం, యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం లాంటివి చేసింది. ముఖ్యంగా కమ్యూనిజం గురించి అమెరికా చేసిన వికృతమైన ప్రచారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కమ్యూనిజం అంటే ప్రపంచానికి పట్టిన దరిద్రం అన్నట్టుగా అమెరికాలో విపరీతమైన ప్రచారం చేశారు. సినిమాలు, పుస్తకాలు, ఆఖరికి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా కమ్యూనిజంకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అమెరికా ప్రజల్లో కమ్యూనిజం పట్ల విపరీతమైన వ్యతిరేకతను నింపారు. ఎందుకంటే ఆ సమయంలో కమ్యూనిజం విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి కమ్యూనిజం మీద పోరాటం చేయాలి అంటే అమెరికా ప్రజల మద్దతు ఉండాలి. ప్రజలను ప్రిపేర్ చేయడం ద్వారా కమ్యూనిజాన్ని అంతం చేసేందుకు అమెరికా ఎంతకైనా తెగిస్తుంది అని ప్రచారం చేశారు. నిజానికి అమెరికాకు కావాల్సింది యుద్ధం మాత్రమే. ఆ యుద్ధం జరగాలి అంటే ఒక శత్రువు ఉండాలి. అందుకు అమెరికా ఎంచుకున్న శత్రువే కమ్యూనిజం. 1955లో వియత్నాంలో కమ్యూనిస్ట్ తిరుగుబాటు మొదలైంది. కమ్యూనిజంకి క్యాపిటలిజంకి మధ్య వియత్నాం రెండుగా విడిపోయింది. ఆ సమయంలో అమెరికా ఏమాత్రం సంబంధం లేని వియత్నాం విషయంలో తలదొచ్చింది. 1955 నుంచి 1975 వరకు వియత్నాంలో ఈ అంతర్గత యుద్ధం జరిగింది. ఆ సమయంలో దాదాపు 6 లక్షల మంది అమెరికన్ సైనికుల్ని వియత్నాంలో డిప్లాయ్ చేశారు. అమెరికా మిలిటరీ ఎక్విప్మెంట్ విపరీతంగా వియత్నాంకి ఎక్స్పోర్ట్ అయింది. 1965 నుంచి 1975 మధ్య అమెరికా వియత్నాంలో 4 లక్షల కిలోల బాంబుల్ని ప్రయోగించింది. ఏమాత్రం సంబంధం లేని అమెరికా కమ్యూనిజంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటూ వియత్నాం ప్రజల ప్రాణాలతో చెలగటమాడింది. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే అమెరికన్ వార్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసే ఎక్విప్మెంట్ని కొనుగోలు చేసేందుకు, ఉపయోగించేందుకు కావలసిన ఒక భారీ యుద్ధ భూమిగా వియత్నాం ఉపయోగపడింది. అమెరికా ఆ యుద్ధాన్ని 20 సంవత్సరాలు కొనసాగించిందంటే అర్థం చేసుకోవచ్చు వియత్నాం యుద్ధం ద్వారా అమెరికన్ వార్ ఇండస్ట్రీ ఎంతలా లాభపడిందో అని. వియత్నాం యుద్ధం జరిగినంతకాలం బెల్ అనే అమెరికన్ కంపెనీ 16,000 హెలికాప్టర్లను తయారు చేసింది. 1962లో బెల్ కంపెనీ లాభం ఏడాదికి 150 మిలియన్లు మాత్రమే. కానీ అమెరికా వార్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కంపెనీ లాభం ఏడాదికి $2 బిలియన్ వరకు పెరిగింది. బ్రౌన్ అండ్ రూట్ అనే అమెరికన్ కంపెనీకి అమెరికా $380 మిలియన్ మిలిటరీ కాంట్రాక్ట్ ఇచ్చింది. వియత్నాంలో రోడ్లు, ఎయిర్ బేస్లు నిర్మించడానికి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఇది. ఇలా వియత్నాం వార్ సమయంలో అమెరికన్ వార్ ఇండస్ట్రీ విపరీతంగా కాంట్రాక్ట్లు కొల్లగొట్టింది. ఒకవైపు వియత్నాంలో రక్తం ఏర్లై పారుతుంటే అమెరికన్ వార్ ఇండస్ట్రీ మాత్రం ఆ యుద్ధం జనరేట్ చేస్తున్న ప్రాఫిట్స్ మీద హాయిగా రిలాక్స్ అవుతూ ఉంది. అయితే దాదాపు 20 సంవత్సరాలు జరిగిన ఈ యుద్ధంలో అమెరికా ఏమైనా సాధించిందా అంటే అది లేదు. ఆఖరికి అమెరికా 1975లో వియత్నాంని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పటికీ వియత్నాంలో నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా మద్దతు ఇచ్చిన సౌత్ వియత్నాం పూర్తిగా నార్త్ వియత్నాం కంట్రోల్లోనే ఉంది. ఒక వియత్నాం మాత్రమే కాదు, 1945లో కొరియా విషయంలో కూడా అమెరికా ఇలానే జోక్యం చేసుకుంది. కమ్యూనిజం, క్యాపిటలిజం అంటూ సోవియట్ యూనియన్కి అమెరికాకు మధ్య జరిగిన ఆధిపత్య పోరులో కొరియా 2 ముక్కలైంది. అయితే వియత్నాం యుద్ధం అనేది పూర్తిగా వియత్నాం వరకు మాత్రమే పరిమితమైంది. ఆ యుద్ధాన్ని కూడా ప్రపంచ యుద్ధంగా మార్చాలని విపరీతమైన ప్రయత్నాలు జరిగినా అవేం సక్సెస్ కాలేదు. అయితే అమెరికా ఎలాగైతే కమ్యూనిజంను దోషిగా చూపించిందో సోవియట్ యూనియన్ కూడా అదే చేసింది. ఇక్కడ అమెరికాను మాత్రమే తప్పు పట్టలేం. ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్ రెండు ఆయా కూటములకు నాయకత్వం వహిస్తూ విపరీతంగా తమ వార్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకున్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్ ఈ రెండిట్లో సోవియట్ యూనియన్ కాస్త నయమని చెప్పొచ్చు. కోల్డ్ వార్ వల్ల ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో విపరీతంగా మిలిటరీ ఎక్విప్మెంట్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్ని కొనుగోలు చేశాయి. ఆ సమయంలో కూడా అమెరికన్ వార్ ఇండస్ట్రీ విపరీతంగా లాభపడింది. అయితే 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత ప్రపంచం శాంతి వైపు వెళ్తుంది అని అందరూ అనుకున్నారు.
కానీ వార్ ఇండస్ట్రీ కలకాలం కలకలలాడాలి అంటే యుద్ధాలు జరుగుతూనే ఉండాలి. కాబట్టి అమెరికా యుద్ధాలను కోరుకుంటూనే ఉంటుంది. 1990-91లో ఇరాన్కి ఇరాక్కి మధ్య జరిగిన గల్ఫ్ వార్కి అమెరికా ఫండింగ్ చేయడం మొదలుపెట్టింది. సద్దాం హుసేన్ని ఇరాక్ రూలర్ని చేయడంలో అమెరికా సహాయం చేసింది. కానీ సద్దాం హుసేన్ పవర్ఫుల్గా మారి కువైట్ను ఆక్రమించడంతో అమెరికా సద్దాం హుసేన్కి ఎదురు తిరిగింది. ఆ సమయంలో అమెరికా సద్దాం హుసేన్ని ఉగ్రవాది అని ముద్రవేసి సద్దాం హుసేన్ని కువైట్కు అప్పగించి ఉరితీయించింది. అంటే సద్దాం హుసేన్ ఇరాక్ రూలర్ కావడానికి కారణమైన ఇదే అమెరికా సద్దాం హుసేన్ని ఉరితీయడానికి కూడా కారణమైంది. ఇలా గల్ఫ్ దేశాల మధ్య వేలు పెట్టినందుకు అమెరికా దాదాపు $61 బిలియన్ ఖర్చు చేసింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్, అల్-ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించడం వెనక కూడా అమెరికన్ వార్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది. సోవియట్ యూనియన్తో పోరాడేందుకు తాలిబాన్లను అమెరికా, పాకిస్తాన్ రెండూ కలిసి క్రియేట్ చేశాయి. కానీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తర్వాత తాలిబాన్లు ఆఫ్ఘన్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారు. తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు మళ్లీ అమెరికా రంగంలోకి దిగింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్లో స్టేబుల్ గవర్నమెంట్తో పాటు ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్ల నుంచి విముక్తి కల్పిస్తామని అమెరికా దాదాపు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో యుద్ధం చేసింది. కానీ ఆఖరికి తాలిబాన్లను అమెరికా ఆఫ్ఘనిస్తాన్కి పంపించలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా పేదరికంలోకి వెళ్ళిపోయింది. కనీసం మంచి చెప్పులు కూడా వేసుకోలేని దారుణమైన పరిస్థితికి ఆఫ్ఘనిస్తాన్ దిగజారిన తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లకు వదిలి వెళ్ళిపోయింది. దాంతో 2021 నుంచి ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబాన్ల పాలైంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో $2.2 ట్రిలియన్ వరకు ఖర్చు చేసిందని అంచనా. ఈ డబ్బులో మెజారిటీ వాటా అమెరికన్ వార్ ఇండస్ట్రీకి వెళ్ళింది. ఇక 2022లో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎవరు నడిపిస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని రష్యా లాంటి సూపర్ పవర్ మీదకు యుద్ధానికి పంపడం ద్వారా అమెరికా ఏం సాధించింది అని నవ్వుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఉక్రెయిన్ రష్యా మీదకు యుద్ధానికి పంపడం ద్వారా అమెరికా చాలాను వెనకేసుకుంది. మిలిటరీ ఎయిడ్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, వార్ మెకానిజం ఇలా ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న ప్రతి బుల్లెట్ అమెరికా నుంచే వస్తుంది. ఉక్రెయిన్ రష్యా మీద చేస్తున్న ప్రతి దాడి అమెరికన్ వార్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతూనే ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడం, ఆ యుద్ధాల ద్వారా లాభాలు సంపాదించడం అమెరికాకు అలవాటు. ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్ డ్వైట్ ఐసెన్హవర్ అమెరికాలో జరుగుతున్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గురించి ప్రస్తావిస్తూ ఉండేవాడు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఒక సర్కిల్ లాంటిది. ఈ సర్కిల్లో డిఫెన్స్ కంపెనీలు పొలిటీషియన్స్కి ఫండింగ్ చేస్తాయి. ఆ పొలిటీషియన్స్ గెలిచిన తర్వాత డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేస్తారు. మిలిటరీ కాంట్రాక్ట్స్ ఆ కంపెనీలకు ఇస్తారు. ఆ కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని మళ్ళీ పొలిటీషియన్స్కి ఫండింగ్ చేసేందుకు ఉపయోగిస్తాయి. ఇలా ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో జరుగుతుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం మొదలైంది అంటే అమెరికా ఏ సంబంధం లేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి నేనున్నాను అంటూ ఏదో ఒకవైపు నిలబడే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఎంటర్ అయింది అంటే ఆటోమేటిక్గా రష్యా లేదా చైనా లాంటి దేశాలు కూడా జరుగుతున్న పరిణామాల మీద ఒక కన్నేసి ఉంచుతాయి. దాంతో యుద్ధం చేస్తున్న దేశాలకి అనివార్యంగా యుద్ధ సామాగ్రి అవసరం పడుతుంది. వెంటనే ఆయా దేశాలు యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాయి. నిజానికి ఉగ్రవాదం వెనక కూడా ఈ వార్ ఇండస్ట్రీ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అలజడి సృష్టించాలన్నా, వివాదాలు మొదలు పెట్టాలి అన్నా ఉగ్రవాదులు ఉండాల్సిందే. ఉదాహరణకి పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్కు దారితీసింది. దాంతో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడడం, అమెరికా లాంటి దేశం జోక్యం చేసుకోవడం, ఆ వెంటనే పాకిస్తాన్తో అమెరికా సంబంధాలు మెరుగుపడడం, పిఓకేలో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించిన వాల్ట్ అమెరికాకు అందడం, ఇలా చాలా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కాబట్టి ఇండియా లాంటి దేశాల ఎకనామికల్ డెవలప్మెంట్ని అడ్డుకోవాలి అంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఉపయోగించుకోవడం, ఉగ్ర దాడులను ప్రోత్సహించడం, తద్వారా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం లాంటివి జరుగుతుంటాయి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ట్రంప్ లాంటి వారు ప్రెసిడెంట్గా ఉంటే ఈ తరహా ధోరణి మరింత ఎక్కువ అవుతుంది. ట్రంప్ ఏకంగా అమెరికా నుంచి F-35 ఫైటర్ జెట్స్ కొనాలని ఒత్తిడి తెస్తున్నాడంటే వార్ ఇండస్ట్రీకి అమెరికన్ పొలిటీషియన్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లాక్హీడ్ మార్టిన్ అనే వార్ మెకానిజం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి ఈ వీడియో మొదట్లో మాట్లాడుకున్నాం కదా. ఈ F-35 ఫైటర్ జెట్స్ను తయారు చేసేది ఆ లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీనే. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అమెరికా లాంటి దేశాలు యుద్ధాలని ఎందుకు కోరుకుంటూ ఉంటాయో అని అర్థం చేసుకోవడానికి. మనం ఇప్పటివరకు యుద్ధాల వల్ల వార్ ఇండస్ట్రీ లాభాలను మాత్రమే ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. కానీ నిజానికి ఒక్క వార్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని అమెరికా మల్టీ డైమెన్షనల్గా ఉపయోగించుకుంటుంది. ఆయా దేశాల్లో వనరులు కొలగొట్టొచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా దేశాలను గుప్పిట్లో ఉంచుకోవచ్చు, భూభాగాలు ఆక్రమించవచ్చు, అమెరికన్ కంపెనీలు తయారు చేసే ప్రొడక్ట్స్ని అమ్ముకోవడం కోసం ఆయా దేశాలని మార్కెట్స్గా మార్చుకోవచ్చు. ఇలా యుద్ధం వల్ల అనేక రకాలుగా అమెరికా లాభపడాలని చూస్తుంది. అందుకే యుద్ధం అనే మాట ప్రపంచంలో ఏ మూలన వినిపించినా అమెరికా వెంటనే సిద్ధం ఉంటుంది. యుద్ధాలను ప్రోత్సహిస్తూ ఆ యుద్ధం సృష్టించే విధ్వంసం నుంచి డాలర్లు సంపాదించడం అమెరికాకు అలవాటుగా మారింది.
యుద్ధాల విషయంలో అమెరికా వ్యవహార శైలి గురించి చెప్పాలి అంటే శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే కావచ్చు. కాబట్టి అమెరికా యుద్ధాలను ఆపే ప్రయత్నం చేస్తుంది అని ఎవరైనా అంటే దానికన్నా పెద్ద హాస్యాస్పద విషయం మరొకటి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి సమాచారం విన్నాక ఇప్పుడు మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా కామెంట్స్లో తెలపండి. తప్పకుండా మేము చూస్తాము. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.